Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని పార్టీలు ఎలక్షన్ మూడ్లోకి వెళ్లిపోయాయి. ప్రజల్లో ఉండేందుకు పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు వివిధ కార్యక్రమాలతో ప్రజలతో మమేకమవుతున్నాయి. రా కదలిరా అని చంద్రబాబు అంటే బస్సు యాత్ర పేరిట వైసీపీ జిల్లాలను చుట్టే కార్యక్రమం చేపట్టింది. ఎలక్షన్ టైం దగ్గర పడుతుండడంతో సీఎం జగన్ కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. మరో వారంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నెల 25 నుంచి జగన్ జిల్లాల పర్యటనను ప్రారంభించనున్నారు. ఇప్పటికే జగన్ టూరుకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా వైసీపీ సిద్ధం చేసింది. 26 జిల్లాలో సీఎం నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. రోజుకు 2 జిల్లాలో పర్యటించే విధంగా షెడ్యూల్ రూపొందించారని సమాచారం. తొలి సభ శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా క్యాడర్ తో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత రెండో దశలో రాష్ట్రమంతా మరోసారి పర్యటించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తుంది. ఇక వచ్చే ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ అధినేత జగన్ పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తున్నారు. మొదట అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఇన్ఛార్జీలను మార్చి సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను క్షమించడం లేదు. అసంతృప్తులు పార్టీ మారుతున్నా వెనక్కు తగ్గకుండా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే 3 లిస్టులు విడుదల చేశారు. త్వరలో పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జీలు ప్రకటించనున్నారు. నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా ఉన్నవారే పోటీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీట్ల కేటాయింపు కొలిక్కి వచ్చాక జగన్ ప్రజలోకి వెళ్లనున్నారు. మరి జగన్ జిల్లాల పర్యటన పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి మరి.